కొన్ని మాటలు మనల్ని తిట్టవు, కానీ జీవితాంతం వెంటాడతాయి. నా లైఫ్‌లో జరిగిన అలాంటి ఇన్సిడెంట్ మీకోసం. చాలా సంవత్సరాల క్రితం అమెజాన్‌లో రూ. 500 విలువైన ఒక ఫేస్ సీరమ్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ వచ్చిన తర్వాత నా మనసులో ఒక తప్పు ఆలోచనొచ్చింది. నా దగ్గరున్న పాత బాటిల్ ఫోటో తీసి నాకు ఖాళీ బాటిల్ వచ్చింది అని కంప్లెయింట్ పెట్టాను. కస్టమర్ కేర్ నన్ను నమ్మింది. కొన్ని గంటల్లోనే రూ. 500 రీఫండ్ నా అకౌంట్లో పడింది. ఆ క్షణంలో నేను చాలా తెలివిగా పనిచేశానని అనుకున్నాను. గర్వంగా మా నాన్న దగ్గరికెళ్ళి, "చూడండి నాన్న, మీ అబ్బాయి రూ. 500 మిగిల్చాడు" అన్నాను. ఆయన నన్ను తిట్టలేదు, కోపపడలేదు. కొన్ని సెకన్లు నన్ను చూసి ఒక్క మాట మాత్రమే అన్నారు. "ఓహో! అయితే నా కొడుకు నిజాయితీ విలువ రూ. 500 ఆ మాట విన్న క్షణం నా గుండెలో ఏదో గట్టిగా తాకింది. అప్పుడు నాకర్థమైంది. నేను రూ. 500 గెలవలేదు. రూ. 500 కోసం నా నిజాయితీని అమ్ముకోవడానికి సిద్ధపడ్డాను. ఆ రోజు ప్రపంచం నన్ను దొంగ అనలేదు. ఎవరూ నన్ను పట్టుకోలేదు. కానీ నా మనసు మాత్రం నన్ను క్షమించలేదు. ఆ ఒక్క మాట నేను జీవితాంతం మర్చిపోలేని పాఠం నేర్పింది. ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు నేను మళ్ళీ ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు. కానీ మన విలువలు పోతే మనల్ని మనం గౌరవించుకోవడం చాలా కష్టం. మీ జీవితాన్ని మార్చిన ఒక మాట ఏది? కామెంట్లో చెప్పండి.